జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను తిప్పికొట్టాలని చెప్పారు. ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని కూకట్ వేళ్లతో పెగిలించాలని అన్నారు. అనంతరం ఉగ్ర దాడిలోని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలోని హిందూ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. మెడికల్ షాప్ వచ్చాం సార్. సార్ ఫోన్ తీసుకున్నాడు సార్. ర్యాలీ జరుగుతుందని మాకు తెలియదు సార్. మెడికల్ షాప్ ఎక్కడ బ్యాండెడ్ ఉంది అక్కడ ఉన్నా సార్. పైన సెల్ తీసుకున్నాడు చాలా మా దగ్గర ఫోన్ తీసుకున్నాడు. మాకు తెలియగా ట్యాబ్లెట్ కాబట్టి మనం అందరం ఎటువంటి చిన్న సంఘటన జరిగినా ఇదే విధంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం ఏకమైతేనే మనం నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి నా జై శ్రీరామ్ ఒక్క పిలుపుతోని ఇంత అధిక సంఖ్యలో వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ నిన్న పహల్గాంలో జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విదారకము, చాలా బాధాకరము. అమాయకులైనటువంటి టూరిస్టుల మీద కాల్పులు జరిపి 24 మందిని పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు గట్టి గుణపాఠం చెప్తామని, త్వరలోనే మీరు మూల్యం చెల్లించుకుంటామని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ఏది కూడా అడగకుండా ఓన్లీ హిందూ మతం, హిందువు అని పిలవగానే వాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. అదేవిధంగా బట్టలు ఊడదీసి, హిందువా ముస్లిమా తెలియనప్పుడు బట్టలు ఊడదీసి దారుణంగా చూసి కాల్చడం జరిగింది. ఇది చాలా అన్యాయము, బాధాకరము. మన హిందూ బంధువులందరికీ కూడా ఈ రోజు దాని పట్ల నిరసన తెలియజేస్తూ హిందూ ఐక్యవేదిక ద్వారా పెద్ద క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. హిందూ బంధువులకు తెలియజేయమనగా మన పిల్లలని చాలా విలువలతోటి, చాలా చైతన్యవంతులుగా ఉగ్రవాదులను రేపు మన దగ్గర జరిగినప్పుడు మొన్న పహల్గాం వద్ద జరిగినటువంటి దాడిలో ఎటువంటి అభంశుభం తెలియనటువంటి పర్యాటకులు కుటుంబంతో ఉల్లాసంగా గడుపుదామని పచ్చని ప్రాంతానికి బయలుదేరినటువంటి కుటుంబాలు మొత్తం విగత జీవులుగా ఇంటికి వస్తే వారి కుటుంబాల రోదన వర్ణనాతీతం. ఇటువంటి దాడుల వల్ల భారత్ ఏ మాత్రం భయపడదు. దీనికి ఇంతకు ఇంత మా దగ్గర సమాధానం ఉంది. రాబో సమయాలలో, రాబో కాలాలలో ఇంతకు ఇంత మేము ప్రతీకారం తీర్చుకునేటువంటి సమయం ఉంది. ఇంతకు ముందు లాగా మేము హిందువులం అనేకతగా లేము. ఈ రోజు హిందువులం అంతా కూడా మేము సంఘటితమయ్యాం. మేమందరం సంఘటితమైతే మీరు ఒక్క నిమిషం కూడా బ్రతకలేని పరిస్థితి. ఇంతవరకు మా రాముని యొక్క శాంతిని మాత్రమే చూశారు. మేము ఇక ముందు మా యొక్క ప్రతాపాన్ని చూపించబోతాం. ఇటువంటి దాడులతో మా ఐక్యతను ఏ మాత్రం మీరు భయపెట్టలేరు. ఇంతకు ముందు మా భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇటువంటి దాడులు ఎన్నో చూసాం. అయినా బెదరలేదు, వెనకలేదు. ఇదేం మా కొత్త కాదు. కుక్కల్లారా, మా దుస్తులలో వచ్చి మా హిందువుల ప్రాణాలను బలిగొన్న కుక్కల్లారా, మీకు మరొకసారి ఖబర్దార్. ఇంతకింత మేము సమాధానం చెప్పేటువంటి సమయం
ముందు ముందు ఉంది. ఇదే మా హెచ్చరిక. ఇదే పాకిస్తాన్ కుక్కలారా, ఈ రోజు మళ్ళీ భారతీయులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. రేపు రాబోయే 48 గంటల లోపల మీరు వచ్చి ఈ దేశానికి సరెండర్ కాకపోతే ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ లో ఏదైతే కుక్క చావు చచ్చారో రేపు కూడా భారతీయ సైన్యం చేతిలో మీరంతా కుక్క చావు చస్తారన్నమాట. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ దేశం ప్రోత్సహిస్తూ కశ్మీర్ లోపల ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ పౌరులు సుఖశాంతులతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని కళ్ళతోటి చూడలేక పాకిస్తాన్ సైన్యము అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం పైన ఉసిగొల్పి 20 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులకు, పాకిస్తాన్ లో దొంగచాటున దాక్కున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదు కుక్కలకు భారత సైన్యం హెచ్చరిక ఇస్తుంది. మిమ్మల్ని మీరు అదుపులో ఉండకపోతే మిమ్మల్ని కింద ఉన్నటువంటి 100 గజాల లోపల ఉన్నా కూడా మిమ్మల్ని వెతికి తీసి మిమ్మల్ని అదే కబ్రిస్తాన్ లో బొంద పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని హిందూ ఐక్య వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి